తెలుగుదేశంలో అట్లాంటి తిరుగుబాట్లు ఏముండవండి. అది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరిగినాయి. ఓ రేణుకా చౌదరి తిరుగుబాట్లు, నన్నపనేని రాజకుమార్ తిరుగుబాట్లు అట్లాంటివి. ఇప్పుడు అంత సీన్ ఏం లేదు తిరుగుబాట్లనేది. హ్మ్. పెద్దగా ఏం జరిగేటటువంటివి ఏం లేవు అంటే అంతగా. ఇప్పుడు రాకపోతే మళ్ళీ వాళ్ళకి అవకాశాలు రావు కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏం రాసినట్టే చేస్తారు ఇప్పుడు? అక్కడైతే దేవినేని యనమల. ఉమాది ఉంది. హ్మ్. దేవినేని ఉమా ఎంత పార్టీకి ఆళ్ళ కుటుంబం. హ్మ్. పోనీ వేరే పార్టీ నుంచి వచ్చినోళ్ళు గూడా గాదు. దేవినేని హ్మ్. వెంకటరమణ తెలుగుదేశం స్టార్టింగ్ నుంచి. హ్మ్. సుదీర్ఘకాలం ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా గూడా చేశాడు నందిగామ నుంచి. హ్మ్. హ్మ్. తర్వాత ఆ ప్లేస్‌లోకి ఉమా. ఆళ్ళ హ్మ్. కుటుంబానికి అక్కడున్న పట్టుని దృష్టిలో పెట్టుకునినే ఉమాని పక్కన పెట్టేసేసి దెబ్బ కొట్టడం కోసమనినే అక్కడ ఆ సీట్‌నే ఎస్సీ చేసేసాడు రాజశేఖర్ రెడ్డి. అంత హ్మ్. క్రియేట్ చేశాడతను. చివరికి నియోజకవర్గం మార్చుకోవాల్సొచ్చింది. హ్మ్. మార్చుకున్నా గెలిచాడు, మంత్రి పదవి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైపోయాడు? టికెట్టే లేకపోవడం ఏంటి? అంతకంటే దారుణం ఏమన్నా ఉందా? కుర్రోడు కష్టపడ్డటువంటోడు. పార్టీ ఏది 17, 16 ఏళ్ల నుంచి పనిచేసినోడు. హ్మ్. 16, 17 ఏళ్ల నుంచి. అదే. హ్మ్. ఇవాళ ఏమీ లేకపోతే ఏంటది? హ్మ్. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర ఎన్ని టర్మ్స్ నుంచి గెలుస్తున్నాడు? అతని మంత్రి పదవి లేదు. హ్మ్. ఏంటది? సరే నడిచిపోతుంది. ఆళ్ళ ఇష్టం. ఎవరైనా చేసారా? తిరుగుబాట్లు చేసారా ఆళ్ళెవరన్నా? హ్మ్. చంద్రబాబు గారి మీద తిరుగుబాట్లు జరగనియ్యరు. ఎందుకంటే హ్మ్. ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు ఎట్లా చేయాలో ప్లాన్ చేసిన చంద్రబాబు, దాంట్లో ఎన్టీఆర్‌ని